వాట్ ఈస్ దిస్ క్లాస్? మీరు ఇప్పుడు నేర్చుకుంటుంది ఏంటమ్మా? ఫుల్ స్టాక్ యుఐ. ఫుల్ స్టాక్ యుఐ విత్ ఇంటర్న్షిప్. వాట్ ఈస్ దిస్? ఫుల్ స్టాక్ యుఐ విత్ ఇంటర్న్షిప్. అంటే ఈ యొక్క యుఐ కాన్సెప్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యుఐ? యుఐ అంటే ఏంటమ్మా? యుఐ మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే సార్ అసలు నేను ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? అసలు ఎందుకు నేర్చుకోవాలి సార్ నేను అని మీకు ఒక డౌట్ వస్తుంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, మీరు ఎంత ప్రాజెక్ట్స్ ఎంత బాగా చేసినా కూడా మనం కంపల్సరీ ప్రాజెక్ట్ని ఏం ఉపయోగించి డిజైన్ చేయాలమ్మా? బై యూజింగ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్. ఎందుకంటే మన ప్రాజెక్ట్లో వీ విల్ యూజ్ 3 లేయర్స్. ప్రతి ప్రాజెక్ట్కి కూడా 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రజెంటేషన్ లేయర్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ అమ్మా? ప్రజెంటేషన్ లేయర్. సెకండ్ వన్ ఈజ్ లాజికల్ లేయర్. థర్డ్ వన్ ఈజ్ డేటా లేయర్. అంటే ప్రజెంటేషన్ లేయర్ అంటే ఈ ప్రజెంటేషన్ లేయర్ ఉపయోగించే ఒక ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రజెంటేషన్ లేయర్ ఉపయోగించే మన ప్రాజెక్ట్తో ఇంటరాక్ట్ అవుతారు. అంటే ఈ యొక్క ప్రజెంటేషన్ లేయర్లో ఏముంటాయి? టెక్స్ట్ బాక్సెస్, బటన్స్, ఓకేనా, లేబుల్స్, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ప్రజెంటేషన్ లేయర్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్క్రీన్ మీద అమెజాన్ కనిపిస్తుంది. అంటే ఈ అమెజాన్లో బ్యాక్గ్రౌండ్లో చాలా కోడ్ రాశారు, ఓకే, కానీ ఆ కోడ్ అంతా మీకు కనిపిస్తుందా? చెప్పండి అమ్మా. కనిపించదుగా. అంటే ఒక ఎండ్ యూజర్ ఇంటరాక్ట్ అయ్యే దేంతోనూ ఈ యొక్క టెక్స్ట్ బాక్స్, అవునా కాదా? లేకపోతే ఈ యొక్క ఈ డ్రాప్ డౌన్ ఉపయోగించి ఇంటరాక్ట్ అవుతారు. లేదా ఇక్కడ ఈ కరౌజల్, దీన్ని ఏమని పిలవాలి? కరౌజల్. చూడండి ఎలా మూవ్ అవుతుందో. ఈ కరౌజల్ యూజ్ చేసి ఇంటరాక్ట్ అవుతారు. సరే, కరౌజల్ అయినా, టెక్స్ట్ బాక్స్ అయినా, లేబుల్ అయినా, బటన్ అయినా, ఇవన్నీ మనం ఎలా డిజైన్ చేస్తాము? బై యూజింగ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూట్స్ట్రాప్ అండ్ రియాక్ట్. అంటే ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూట్స్ట్రాప్ మనం నేర్చుకోవడం మ్యాండేటరీయా? ఎస్. ఈ ప్రజెంటేషన్ లేయర్లో మీకు ఎలాంటి చాయిస్ ఉండదు. కంపల్సరీ ఎంత పెద్ద డెవలపర్ అయినా, మీకు ఎంత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా, మీరు కంపల్సరీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, రియాక్ట్, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిందే. ఇంక లాజికల్ లేయర్కి వచ్చేసరికి మీకు చాయిస్ ఉంది. అంటే మీరు ఎయిదర్ పైథాన్ అయినా నేర్చుకోవచ్చు, లేదా జావా అయినా నేర్చుకోవచ్చు. ఇంక ఈ డేటాబేస్కి వచ్చేసరికి కూడా మీకు చాయిస్ ఉంది. అంటే దీంట్లో మీకు ఎయిదర్ ఒరాకిల్ అయినా నేర్చుకోవచ్చు, లేదా మైఎస్క్యూఎల్ అయినా నేర్చుకోవచ్చు, లేదా ఎస్క్యూలైట్ 3 అయినా నేర్చుకోవచ్చు, లేదా మాంగో డిబి అయినా నేర్చుకోవచ్చు. ఇవన్నీ డేటాబేసెస్, ఓకేనా? సో ఇలాగ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రతి వాళ్ళు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, రియాక్ట్ ఉపయోగించి మనం ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలి. అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నిన్న. సార్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ పైథాన్ ఉపయోగించి డిజైన్ చేసాం. అంటే నేను ఇలా కమాండ్ ప్రాంప్ట్లో బ్లాక్ స్క్రీన్లో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎంటర్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అని అడిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5,000 ఇచ్చాను అనుకోండి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అని ఇచ్చామనుకోండి. ద టైమ్ పీరియడ్ ఇన్ ఇయర్స్ 5 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1,250 రూపీస్ వచ్చింది. అవునా కాదా? అంటే మీరు చాలా బాగా రాశారు పైథాన్లో. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ ఎక్సలెంట్గా రాశారు. కానీ ఎండ్ యూజర్కి ఎలా తెలుస్తుంది? ఒక నోట్ ప్యాడ్ ఫైల్, లేకపోతే ఒక పైచాంప్లో ఫైల్, ఈ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, రన్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి, పైథాన్ ఫైల్ నేమ్ డాట్ పీవై అని టైప్ చేయాలి. ఇదంతా ఎండ్ యూజర్ చేయగలరా? నో సార్, చేయలేడు. అంటే మరి ఎండ్ యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే చూడండి, అదే నేను సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రాము హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, వాళ్ళు కూడా ఫ్రంట్ ఎండ్లో పెట్టారు. HDFC.com ఈ బ్యాంకింగ్ వెబ్సైట్లో వాళ్ళకు కూడా ఫ్రంట్ ఎండ్లో ఏముంది? మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్, ఓకేనా? చూడండి ఇక్కడ నేను ఇలాగా ఈ యొక్క బార్ కనుక మూవ్ చేస్తుంటే ఇక్కడ చూడండి ఎలా మూవ్ అవుతుందో. నెక్స్ట్ టెన్యూర్, నాకు కావాల్సిన టెన్యూర్ నేను ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నాకు కావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఫిక్స్ చేసుకోవచ్చు.
ఇప్పుడు చూడండి, ఈఎంఐ నేను ఇంత ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుంటే నా ఈఎంఐ చేంజ్ అవుతుందా లేదా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది కూడా పీటీఆర్ ప్రోగ్రామే. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎండ్ యూజర్కి ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండదు. హీ విల్ ఓన్లీ ఇంటరాక్ట్ బై యూజింగ్ దిస్ బటన్స్, టెక్స్ట్ బాక్సెస్ లేదా ఏదర్ లేబుల్స్, ఇవన్నీ డ్రాప్ డౌన్, ఇవన్నీ ఉపయోగించి ఎండ్ యూజర్ ఇంటరాక్ట్ అవుతారు. సో మీరు ఎంత ప్రాజెక్ట్ నేర్చుకున్నా, ఎంత సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా, టు లెర్న్ యూఐ ఈజ్ మ్యాండేటరీ. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు నాకు చెప్పండి సార్, యూఐ అంటే మీ డెఫినేషన్ ఏం చెప్తామమ్మా? యూఐ ఈజ్ ద డిజైన్, యూఐ ఈజ్ ద డిజైన్ అండ్ లేఅవుట్ ఆఫ్ ఏం చెప్పచ్చు? ఆఫ్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్, that allows user to communicate with a system or a device or with an application. అంటే మీ అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, మీ ప్రాజెక్ట్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా యూఐ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సార్ యూఐ ఎలిమెంట్స్ అంటే ఏముంటాయి చెప్పండి? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ యూఐ అంటే వాట్ ఆర్ దట్? buttons, next one is menus, next icons, next text boxes, okay na, next labels, etc. These all are the elements of UI, right? మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇంటర్నెట్లో కానీ చూస్తూ ఉంటాం. యూఎక్స్ డిజైనరా వాళ్ళు యూఐ డిజైనరా? చాలా మందికి ఇప్పటికీ కన్ఫ్యూజ్ అయ్యి, సార్ యూఎక్స్ డిజైనర్ అంటే ఏంటి సార్, యూఐ డిజైనర్ అంటే ఏంటి? యూఎక్స్ డిజైనింగ్ వేరు, యూఐ డిజైనింగ్ వేరు. యూఎక్స్ డిజైనింగ్ అంటే చూడండి, యూఎక్స్ డిజైన్ కెన్ ఇన్వాల్వ్, ఏం చెప్పచ్చమ్మా యూఎక్స్ డిజైన్ అంటే? యూఎక్స్ డిజైన్ కెన్ ఇన్వాల్వ్ విజువల్స్ బై యూజింగ్ టూల్స్ లైక్ ఫోటోషాప్, ఓకేనా? ఇట్ ఈజ్ అబౌట్ ద ప్రొడక్ట్, ఏం చెప్పచ్చు? ద ప్రొడక్ట్ మీట్స్ యూజర్ ఎక్స్పెక్టేషన్స్, ఓకేనా? అండ్ గోల్స్. ఓకే, అంటే ఒక్కసారి కనుక మీరు ఇక్కడ అమెజాన్ వెబ్సైట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి యూఐ డిజైనర్స్ ఉంటారు, యూఎక్స్ డిజైనర్స్ కూడా మీకు కనిపిస్తారు. సార్ యూఐ డిజైనర్ అంటే he deals only with the programming components like button, text box, label, అవన్నీ కూడా యూఐ డిజైనర్ చూసుకుంటారు. సార్ మరి యూఎక్స్ డిజైనర్ ఏం చేస్తారు సార్? ఇవి చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, ఇవి కూడా ఇంపార్టెంటే. ఎండ్ యూజర్ మన యొక్క వెబ్సైట్, మన అప్లికేషన్ చూడాలి అంటే లుక్ అండ్ ఫీల్ ఉండాలిగా, రైట్? ఇవన్నీ కూడా బై యూజింగ్ ఫోటోషాప్ ఉపయోగించి ఇది ఎవరు డిజైన్ చేస్తారమ్మా? యూఎక్స్ డిజైనర్. వాళ్ళు యూఎక్స్ డిజైనర్ అంటాం, వాళ్ళకి కోడింగ్ తెలియదు, వాళ్ళకి టూల్స్ తెలుసు, ఫోటోషాప్ అలాంటివి. ఓకేనా? రైట్. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. మనం చెప్పుకున్నాం, నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామమ్మా? ఎవరైనా చెప్తారా? నిన్న క్లాస్లో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాము? రూల్స్ ఫర్ రైటింగ్ ఏ HTML ప్రోగ్రామ్. నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామమ్మా? రూల్స్ ఫర్ రైటింగ్ ఏ HTML ప్రోగ్రామ్. నెక్స్ట్, మీ అందరి దగ్గర ఒక నోట్స్ ఉండాలమ్మా, ఒక పెన్ను, పేపర్, ఒక నోట్స్. మీరు అందరూ ఏం చేస్తారంటే, నా సజెషన్ ఏంటి అంటే, మన క్లాస్ ఎలా వినాలి అంటే, సార్ మీరు క్లాస్ రూమ్లో ఉండి మీ కాలేజీలో మీరు కూర్చుని ఎలా వింటారో అలాగే ఉండాలి. మీ ఎదురుకుండా ఒక టేబుల్ ఉండాలి, ఒక చైర్ ఉండాలి, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో ఓపెన్ చేయండి, మొబైల్ ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసుకోండి క్లాస్. ఈ 1 అవర్ కూడా మీరు ఎవరు పిలిచినా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక రూమ్లో కూర్చోండి. ఓకేనా? రైట్. ఈ నోట్సెస్ అన్నీ కూడా మన గూగుల్ క్లాస్ రూమ్లో అప్లోడ్ అవుతాయి. నేను గూగుల్ క్లాస్ రూమ్ కోడ్ మీకు లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా? రైట్. సో రూల్స్ ఫర్ రైటింగ్ HTML ప్రోగ్రామ్ చెప్పుకుంటున్నాం. దాంట్లో నిన్న మనం డాక్యుమెంటేషన్ స్కోప్ చెప్పుకున్నాం, అవునా? అంతేనా? రైట్. సార్ డాక్యుమెంట్ స్కోప్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్కోప్
కంటైన్స్ 2 సెక్షన్స్. ఏమేం సెక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నామమ్మా? 2 సెక్షన్స్. ఫస్ట్ సెక్షన్ ఈజ్ హెడ్, సెకండ్ సెక్షన్ ఈజ్ బాడీ. అవునా కాదా? రైట్. 2 సెక్షన్స్ ఉంటాయి, హెడ్, బాడీ. అంటే రేపటి క్లాస్లో మీకు మన విజువల్ స్టూడియో కోడ్ ఎలాగా ఇన్స్టాల్ చేసుకోవాలో రేపటి క్లాస్లో చెప్తానమ్మా. అది మీరు అందరూ కూడా విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి మన ప్రాజెక్ట్ చేయడానికి. యూఐ ప్రోగ్రామింగ్ అంతా కూడా మనం విజువల్ స్టూడియో కోడ్లో చేస్తాం. చూడండి ఇప్పుడు సార్, ఈ విజువల్ స్టూడియో కోడ్లోకి మనం ఓపెన్ చేసుకుని ఎక్సలమేటరీ సింబల్ మీ కీబోర్డ్ మీద ఉన్నటువంటి ఈ ఎక్సలమేషన్ సింబల్ అని చూసారా? ఎక్కడ ఉంటుంది అది? 1 కీ పైన ఉంటుంది. ఈ 1 కీ పైన ఉన్నటువంటి ఎక్సలమేషన్ సింబల్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? వి విల్ గెట్ డిఫాల్ట్ సింటాక్స్, డిఫాల్ట్ కోడ్ వస్తుంది. అంటే మనం HTML ప్రోగ్రామ్ రాయబోయే ముందు ఈ కోడ్, ఈ యొక్క డిఫాల్ట్ సింటాక్స్ మనం మ్యాండేటరీగా రాయాలి. ఓకేనా? రైట్. ఇది నిన్న క్లాస్లో చెప్పాను. ఎవరైనా క్లాస్ మిస్ అయితే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నా మొబైల్ నెంబర్ లాస్ట్లో పెడతాను. మీకు నిన్నటి క్లాస్ రికార్డింగ్ పంపిస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నాకు డాక్యుమెంట్ స్కోప్ అంటే ఏంటి సార్? చాలా జాగ్రత్తగా చెప్పండి. ఎక్కడైతే HTML స్టార్ట్ అయ్యి ఎక్కడైతే HTML ఎండ్ అయిందో దాన్ని మనం ఏమని పిలవాలి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డాక్యుమెంట్ స్కోప్. అంటే మీ డాక్యుమెంట్ స్కోప్ ఎక్కడి నుంచి ఉంది? లైన్ నెంబర్ 2 దగ్గర నుంచి మొదలుపెట్టి, అంటే HTML ఎలిమెంట్ ఎక్కడ స్టార్ట్ అయ్యి HTML ఎలిమెంట్ ఎక్కడైతే ఎండ్ అయిందో దాన్ని మనం డాక్యుమెంట్ స్కోప్ అని పిలిచాం. మళ్ళా డాక్యుమెంట్ స్కోప్లో మనకి ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి? 2 సెక్షన్స్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హెడ్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బాడీ సెక్షన్. అవునా కాదా? రైట్. డాక్యుమెంట్ స్కోప్ కంటైన్స్ 2 సెక్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ హెడ్ సెక్షన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బాడీ సెక్షన్. రైట్ సార్, ఇప్పుడు మనం ఈవేళ క్లాస్లో ఏం చెప్పుకుందాము అంటే ఈ హెడ్ సెక్షన్లో మనం ఏమేమి రాయాలి సార్? ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క హెడ్ సెక్షన్స్లో మనకి ఏమేమి ఉంటాయో టుడే వీఆర్ గోయింగ్ టు సీ. నాకు చెప్పండి. హెడ్ సెక్షన్ of HTML page. Head section of HTML page contains the following. ఏంటి సార్ అవి? ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఈజ్ టైటిల్. సెకండ్ వన్ ఈజ్ లింక్. థర్డ్ వన్ ఈజ్ మెటా ఎలిమెంట్. ఫోర్త్ వన్ ఈజ్ స్క్రిప్ట్. వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? స్క్రిప్ట్. వాట్ ఈస్ ద ఫిఫ్త్ వన్? స్టైల్. అంటే ఇప్పుడు మనం హెడ్ సెక్షన్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ టైటిల్ ఎలిమెంట్, సెకండ్ వన్ ఈజ్ లింక్ ఎలిమెంట్, థర్డ్ వన్ ఈజ్ మెటా ఎలిమెంట్, ఫోర్త్ వన్ ఈజ్ స్క్రిప్ట్ ఎలిమెంట్, ఫిఫ్త్ వన్ ఈజ్ స్టైల్ ఎలిమెంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు ఎలా రాయాలి చెప్పండి. ఫస్ట్ ఏం రాస్తాం మనం? డాక్యుమెంట్. ఫస్ట్ మీరు HTML పేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం రాయాలి? డాక్ టైప్ HTML అని రాయాలి. ఎందుకు రాయాలమ్మా ఇది? HTML లో 2 వర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్షన్ ఈజ్ HTML4 వర్షన్, సెకండ్ వన్ ఈజ్ HTML5 వర్షన్. ఈవేళ క్లాస్కి వచ్చిన వాళ్ళు, నేను ఒక క్లాసే అయింది వర్క్షాప్, దాని వీడియో నేను పంపిస్తాను, ఒకసారి వినండి. ఓకేనా? ఈ డాక్ టైప్ HTML అని ఎందుకు రాయాలి అంటే HTML5 వర్షన్ అని చెప్పడం కోసం. అంటే ఇప్పుడు మనం ఈ కోడ్ అంతా నేను HTML5 వర్షన్లో రాస్తున్నాను అని చెప్పడం కోసం, మెన్షన్ చేయడం కోసం ఈ లైన్ రాయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు నాకు ఏం స్టార్ట్ అవుతుంది? స్కోప్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఇది ఈ HTML స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ HTML ఎండింగ్ దాకా నాకు స్కోపే. దీన్ని స్కోప్, డాక్యుమెంటేషన్ స్కోప్ అని పిలవాలి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? వెరీ గుడ్ అమ్మా పల్లవి. ఓకేనా అమ్మ? స్క్రీన్ డిస్ప్లే అవుతుందా అమ్మ? స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా పల్లవి అమ్మ అందరికీ? ఇప్పుడు నా స్క్రీన్ డిస్ప్లే అవుతుందా? ఇప్పుడు చూడండి, నేను ఏం ఓపెన్ చేశాను? సర్టిఫికేట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏం ఓపెన్ చేశాను? విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను. అంతే కదా? రైట్. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు చెప్పండి సార్, ఈ హెడ్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. హెడ్ సెక్షన్లో
consist of 5 elements. First one is title, second one is link, third one is meta, fourth one is script, fifth one is time. అంటే ఇప్పుడు నాకు స్కోప్ HTML స్కోప్ ఉంది కదా, స్కోప్ డాక్యుమెంట్ స్కోప్, అది మనకి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. అంటే HTML స్కోప్ లోపల నేను ఇప్పుడు ఏం రాయాలి? ఐ హ్యావ్ టు రైట్ హెడ్ సెక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ బాడీ సెక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇది మన స్కూల్ లెవెల్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ నేర్చుకునే HTML కాదు. దిస్ ఈజ్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలాంటి HTML కావాలో అలాంటి హై లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్ HTML మనం నేర్చుకుంటున్నాము. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు హెడ్ సెక్షన్ లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ బాడీ స్కోప్. స్కోప్ ఇప్పుడు 2 types గా డివైడ్ అయింది. ఏంటది? ఫస్ట్ వన్ ఈజ్ హెడ్ సెక్షన్, సెకండ్ వన్ ఈజ్ బాడీ సెక్షన్. అంతేనా? రైట్. మళ్ళా హెడ్ సెక్షన్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఫస్ట్ వన్ ఈజ్ టైటిల్. ఫస్ట్ వన్ ఈజ్ టైటిల్. సార్, అసలు టైటిల్ ఎందుకు రాయాలి సార్? టైటిల్ ఎందుకు రాయాలి? ఫస్ట్ ఇప్పుడు చూడండి, మీరు అమెజాన్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేసాం అనుకోండి, మనం amazon.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ పైన ఏముంది చూడండి, ట్యాబ్ లో అమెజాన్ అని చెప్పి మనం ఏదైతే ఓపెన్ చేసామో ఇక్కడ ఏం కనిపిస్తోంది? అమెజాన్ ఐకాన్ కనిపిస్తోంది. అమెజాన్ ఐకాన్ కనిపించి ఆన్లైన్ షాపింగ్ అని చెప్పి మీకు ఒక టెక్స్ట్ కనిపిస్తుంది. అవునా కాదా? రైట్ సార్. మరి మన వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాశాను అనుకోండి, మన ప్రోగ్రామ్ రన్ చేద్దామే. మన ప్రోగ్రాము నేను ఇక్కడ ఏం రాస్తానంటే H1 హెడ్డింగ్ పెట్టి వెల్కమ్ టు UI ప్రోగ్రామింగ్. వెల్కమ్ టు UI ప్రోగ్రామింగ్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను ఇది. మరి మనకు అలా కనిపిస్తుందా? ఒకసారి చూద్దాము. ఏమని చూద్దాము? ఓకే, లోకల్ హోస్ట్ program.html. ఫస్ట్ మనం ఎప్పుడైనా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు లైవ్ సర్వర్ అని ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది నేను రేపటి క్లాస్లో చెప్తాను. విజువల్ స్టూడియో కోడ్ ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి, లైవ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నీ నేను చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేయండి. అసలు మీకు అవుట్పుట్ ఎలా కనిపిస్తుందో చూడండి. వెల్కమ్ టు UI ప్రోగ్రామింగ్ అని కనిపిస్తోంది. ఓకే సార్, మరి ఇక్కడ మనకి ఏమని కనిపిస్తుంది సార్? లోకల్ హోస్ట్ అని కనిపిస్తుంది, కానీ మనకి నచ్చిన నేమ్ కనిపించట్లేదే. మనకి నచ్చిన నేమ్ కనిపిస్తోందా? కనిపించట్లేదు సార్. ఏం కనిపిస్తోంది? లోకల్ హోస్ట్ అనే కనిపిస్తుంది. సార్, మరి మనకి నచ్చిన నేమ్ కనిపించాలి అంటే ఎలా కనిపిస్తుంది? అమెజాన్ వెబ్సైట్లో ఎలా కనిపిస్తుందో అలా మీకు కావాలి అంటే ఒకసారి అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను చూడండి. ట్యాబ్లో వాళ్ళకి ఎలా కనిపిస్తుంది ఒకసారి చూడండి. ఆన్లైన్ షాపింగ్ అని చూడండి పైన. రైట్, ఆన్లైన్ షాపింగ్ అని ఉందా లేదా? రైట్. సరే, ఇప్పుడు మన దాంట్లో కూడా అలా కనిపించాలి అంటే మనం ఎక్కడ రాయాలి? అది టైటిల్, ఇన్సైడ్ ద టైటిల్ రాయాలి. ఇప్పుడు చూడండి, నేను టైటిల్ ఎలిమెంట్ తీసుకుని ఏం రాస్తున్నాను? ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్ షాపింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ షాపింగ్ ఇలా పెట్టాను అనుకోండి. ఆన్లైన్ షాపింగ్. ఇప్పుడు మన పేజీని రన్ చేయండి, రీఫ్రెష్ చేయండి మన కోడ్ని. ఓకే, ఓపెన్ చేస్తున్నాను, రీఫ్రెష్ చేస్తాను చూడండి. రీఫ్రెష్ చేయండి. సార్, మనకు కూడా సేమ్ అమెజాన్ వెబ్సైట్ లాగా ఆన్లైన్ షాపింగ్ అని కనిపిస్తుందా లేదా? వచ్చిందా లేదా? ఎస్ సార్. అంటే ఈ ట్యాబ్లో మీకు ఏదైతే లైన్ కనిపించాలో అది ఎందులో రాయాలి? we have to write inside the title. హెడ్ సెక్షన్ లోపల టైటిల్ సెక్షన్ లో మనం రాస్తే అది మన పేజ్ ఓపెన్ చేసాక ట్యాబ్ లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ టైటిల్లో మనం ఏదైతే లైన్ రాసామో అది ఎందుకు ఉపయోగించవచ్చు అంటే ట్యాబ్ లో కనిపించడానికి, ప్లస్ మన పేజీని బుక్ మార్క్ చేసినప్పుడు కూడా అదే నేమ్తో సేవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి సార్. బుక్ మార్క్ అంటే ఏంటి సార్? చూడండి, బుక్ మార్క్ అంటే ఏమీ లేదు. మీరు ప్రతిసారి మీకు ఒక నచ్చిన పేజీని మీరు చూద్దాం అనుకుంటున్నారు అనుకోండి. అంటే మీరు ఒక పేజీని ప్రతిరోజు వ్యూ చేస్తున్నారు. ప్రతిసారి బ్రౌజర్లోకి వెళ్ళి దాన్ని టైప్ చేయవలసిన అవసరం లేదు. ఆ ట్యాబ్ మీకు అక్కడ ఎక్కడైతే అడ్రస్ బార్ ఉందో అక్కడ ఒక స్టార్ సింబల్ ఉంటుంది. ఆ స్టార్ సింబల్ మీద కనుక క్లిక్ చేస్తే మన పేజ్ ఆటోమేటిక్గా మన సిస్టంలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ యొక్క వెబ్సైట్ URL
మీరు ఇంకా సేవ్ చేసిన పేజ్ని డైలీ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ప్రతిసారి మీరు అడ్రస్ బార్లోకి వెళ్ళి టైప్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని బుక్ మార్క్ అంటాం. బుక్ మార్క్ ఎలా చేయాలి? అడ్రస్ బార్లో స్టార్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను స్టార్ సింబల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, చూడండి నేమ్ ఉంది చూసారా, అంటే మన పేజీని ఏ నేమ్తో సేవ్ చేసుకుంటామని అడుగుతుంది, అవునా? ఇక్కడ చూడండి షాపింగ్, ఆన్లైన్ షాపింగ్. చూడండి బై డిఫాల్ట్ గా నాకు బ్రౌజర్ ఏమిస్తోంది, ఏ నేమ్తో మన పేజీని సేవ్ చేయమంటోంది? షాపింగ్ ఆన్లైన్ షాపింగ్. సరే ఇది ఎక్కడిది? ఎక్కడిదమ్మా ఇది? మనం టైటిల్ సెక్షన్ లో, టైటిల్ ఎలిమెంట్ లో ఏదైతే ఇచ్చామో ఆ నేమే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నేను డన్ మీద క్లిక్ చేస్తాను, చూడండి ఆటోమేటిక్ గా నా పేజ్ సేవ్ అయింది. ఇప్పుడు నేను బుక్ మార్క్స్ లోకి వెళ్ళి, ఓకేనా, ఆ పేజ్ని ఫేవరెట్స్ బార్ లోకి వెళ్ళి చూడండి పేజ్ ఇక్కడ సేవ్ అయిందా లేదా? షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అని ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు పేజ్ ఓపెన్ అయిపోతుందా? ఎస్. చూడండి ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు పేజ్ ఓపెన్ అయిపోతుందా? ఎస్. కనిపిస్తుందా లేదా? జస్ట్ ప్రోగ్రామ్ అని టైప్ చేయండి, program.html. అంటే మీకు ఒక పేజ్ని బుక్ మార్క్ చేసుకోవడానికి, పెర్మనెంట్ గా మీ పేజ్ని సేవ్ చేసుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇదిగో ఇక్కడ సేవ్ అయింది ఆన్లైన్ షాపింగ్. ఇందాక మనం సేవ్ చేసింది అది ఎప్పుడో ఓల్డ్. చూడండి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా పేజ్ ఓపెన్ అయిపోయిందా లేదా? అందరికీ అర్థమవుతుందా? అంటే మన పేజ్ని పెర్మనెంట్ గా సేవ్ చేయడానికి బుక్ మార్క్ అంటాం. ఆ బుక్ మార్క్ నేమ్ ఎలా వస్తుంది? ఈ టైటిల్ సెక్షన్ లో ఏదైతే ఇచ్చామో అది వస్తుంది. నెక్స్ట్ ఇంకా అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు చెప్పండి? ఈ యొక్క టైటిల్ సెక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము? టైటిల్ ఎలిమెంట్ ఇక్కడ రాయండి. ఫస్ట్ వన్ టైటిల్. ఇదే మ్యాండేటరీగా మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. టైటిల్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నేమ్ ఫర్ బుక్ మార్కింగ్, the web page, ఓకే, ద వెబ్ పేజ్. ఓకే నెక్స్ట్ ఇంకా సార్ మరి మీకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ అమెజాన్ వెబ్సైట్కి ఓపెన్ చేయగానే ఈ పక్కన ఒక ఐకాన్ డిస్ప్లే అయింది చూడండి. ఇక్కడ ట్యాబ్లో వాళ్ళ యొక్క కంపెనీ ఐకాన్ డిస్ప్లే అయిందా లేదా? సార్ మరి మనకు అలా డిస్ప్లే అవ్వాలి అంటే మనం డిస్ప్లే చేయలేమా? చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఒక న్యూ ఫైల్ తీసుకుందాము. న్యూ ఫైల్, ఓకే, న్యూ ఫైల్ ఏమని పెడతాను? program2.html. రేపు చెప్తాను ఈ ఫైల్ ఎలా సేవ్ చేయాలి ఏంటి అన్నది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఫస్ట్ ఏం చేస్తాను, ఏం చేయాలమ్మా? డాక్ టైప్. ఫస్ట్ ఏం రాయాలి? డాక్ టైప్ HTML అని రాయాలి. ఓకే, ఇది ఎందుకు? HTML5 వర్షన్. ఇప్పుడు డాక్యుమెంట్ స్కోప్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? స్టార్టింగ్ HTML రాయాలి, ఎండింగ్ HTML రాయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను? హెడ్ సెక్షన్. మళ్ళీ HTML లోపల 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ హెడ్ సెక్షన్, సెకండ్ వన్ ఈజ్ బాడీ సెక్షన్. ఓకే, ఇప్పుడు హెడ్ సెక్షన్ లో నేను ఏం రాయబోతున్నాను? ఫస్ట్ టైటిల్ ఎలిమెంట్. ఓకే, టైటిల్ ఎలిమెంట్ తీసుకుని ఫస్ట్ ఏం రాద్దాము? టైటిల్. ఓకే, షాపింగ్ వెబ్సైట్. ఓకే, ఇప్పుడు చూడండి షాపింగ్ వెబ్సైట్ అని రాసాం. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దామా? ఇది రన్ చేయండి. చూడండి ఇప్పుడు program2.html. నేను రేపు చెప్తాను రన్ ఎలా చేయాలి, సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. చూడండి ఇప్పుడు షాపింగ్ వెబ్సైట్ అని వచ్చిందా రాలేదా? షాపింగ్ వెబ్సైట్ అని వచ్చిందా రాలేదా? రైట్. ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది చూసారా లెఫ్ట్ సైడ్ నాకు ఐకాన్ కావాలి సార్. మీకు నచ్చిన ఐకాన్ మీరు పెట్టుకోవచ్చు. ఎలా పెట్టచ్చు చెప్తాను చూడండి. వెబ్సైట్లో ఈ టైప్ అవ్వలేదా? రైట్. ఇప్పుడు మీకు ఐకాన్ కావాలి అంటే ఇక్కడ ఏం రాయాలి అంటే లింక్ ఎలిమెంట్ యూజ్ చేయాలి. ఏం ఎలిమెంట్ యూజ్ చేయాలమ్మా? లింక్ ఎలిమెంట్. అంటే ఎలా రాయాలి చూడండి, లింక్. ఓకే, లింక్ అని రాసి href సార్ మీ యొక్క ఐకాన్ని ముందర మీరు డౌన్లోడ్ చేసి మీ సిస్టంలో స్టోర్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి స్టోర్ చేసుకోవాలి సార్ ఐకాన్స్? ఎక్కడి నుంచి స్టోర్ చేసుకోవాలంటే ఒక వెబ్సైట్ ఉంది, ఐకాన్ ఆర్కీవ్. వెబ్సైట్ పేరేంటి? iconarchive.com. ఓకేనా? ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి.
iconarchive.com. చూడండి ఒకసారి మళ్ళా పేరు నేమ్ చూడండి, iconarchive. ఓకే, iconarchive.com. సో దిస్ ఈస్ ద వెబ్సైట్, iconarchive.com. నేను నోట్స్లో కూడా పేస్ట్ చేస్తానే. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలాగ మీకు ఈ వెబ్సైట్ టైప్ చేస్తే ఇలా మీకు డిఫరెంట్ ఐకాన్స్ కనిపిస్తాయి. ఓకేనా? ఇందులో మీకు ఏ ఐకాన్ అయితే మీకు నచ్చిందో ఆ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఐకాన్ తీసుకుంటాను, ఈ రాకెట్ సింబల్ తీసుకుందాం. ఓకేనా? ఈ రాకెట్ ఐకాన్ నాకు నచ్చింది అనుకోండి, రాకెట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలాగా డిఫరెంట్ ఇంకా నెంబర్ ఆఫ్ ఐకాన్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? ఇందులో కూడా మీకు ఇంకా ఐకాన్స్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఐకాన్ నాకు బల్బ్ సింబల్ కావాలి, బల్బ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా బల్బ్ ఐకాన్ ఓపెన్ అవుతుంది. బల్బ్ ఐకాన్ పేజ్ ఓపెన్ అయ్యి ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ సైజెస్ కనిపిస్తాయి. మ్యాక్సిమం సైజు, కొద్దిగా మినిమం సైజు, ఇంకొంచెం మినిమం సైజు. మనం ఏం చేద్దాము, బాగా మినిమం సైజ్ మీద క్లిక్ చేసి, ఓకేనా, మినిమం సైజ్ మీద క్లిక్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. దీని మీద రైట్ క్లిక్ చేసి మీ మౌస్ పాయింటర్తో రైట్ క్లిక్ చేసి మౌస్ సేవ్ ఇమేజ్ యాజ్ అని చెప్పి మన ప్రోగ్రామ్స్ ఎక్కడైతే చేస్తున్నామో ఆ ఫోల్డర్లో సేవ్ చేయాలి. నేను ఇప్పుడు డెస్క్టాప్ మీద నా ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడ సేవ్ చేస్తున్నాను, యుఐ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ ఏ నేమ్ పెడదాం, దానికి డెస్క్టాప్ మీద యుఐ ఫోల్డర్లోకి వెళ్ళండి. రేపు చెప్తాను ఈ ఫోల్డర్ స్ట్రక్చరు ఎలా సేవ్ చేయాలి, అన్ని సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో రేపటి క్లాస్లో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమన్నా నేమ్ పెడతాను, బల్బ్ అని పెట్టండి. ఓకేనా? నేను యుఐ ఫోల్డర్లో ప్రోగ్రామ్స్ అన్ని సేవ్ చేస్తున్నాను. అదే ఫోల్డర్లోకి వెళ్ళి బల్బ్ అనే నేమ్తో ఈ ఐకాన్ని సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు మన కోడ్లోకి రండి. ఓకే, నేమ్ ఏమని పెట్టామమ్మా, బల్బ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాను, bulb.png. ఓకే, సెలెక్ట్ చేసుకోండి బల్బ్. ఓకే, ఇక్కడ రిలేషన్ అది ఏంటి, అది ఐకాన్, షార్ట్ కట్ ఐకాన్. దాని యొక్క రిలేషన్ ఏంటమ్మా, అది ఫైల్ టైప్ ఏంటి, ఐకాన్. అంటే ఇక్కడ ఏం రాయాలి, షార్ట్ కట్ ఐకాన్ అని రాయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రోగ్రామ్ సేవ్ చేయండి. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాము ఒకసారి. చూడండి, రీఫ్రెష్ చేస్తే నాకు కూడా చూడండి మన వెబ్సైట్ దగ్గర మన పేజ్ ఏదైతే ఉందో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమెజాన్కి ఎలాగైతే ఐకాన్ వచ్చిందో మనకు కూడా ఐకాన్ వచ్చిందా రాలేదా? మా ఐకాన్ కనిపించిందా లేదా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ చెప్పండి నాకు. iconarchive అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ చూడండి, దాన్ని మనం ఏమనాలి, ఎక్కడ రాయాలి, అది లింక్ అనే ఎలిమెంట్లో రాయాలి. చూడండి. ఓకే, ఇప్పుడు నాకు అసలు మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి, లింక్ ఎలిమెంట్. అది ఎక్కడ ఉంటుంది, ఇన్సైడ్ ద హెడ్ సెక్షన్. ఓకే, ఇప్పుడు లింక్ ఎలిమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, లింక్ ఈజ్ యూజ్డ్ టు లింక్ ఎక్స్టర్నల్ ఫైల్స్. ఏం చేస్తాం మనం, ఎక్స్టర్నల్ ఫైల్స్. ఓకే, టు వెబ్ పేజ్ such as icons etc. ఇవన్నీ మనం లింక్ చేయడానికి లింక్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం. ఓకే, వెబ్సైట్ నేమ్ ఏంటమ్మా, టు డౌన్లోడ్ ఐకాన్. ఎక్కడికి వెళ్ళాలి, టు డౌన్లోడ్ ఐకాన్. పేజ్ ఏంటి, iconarchive.com. ఓకేనా? రైట్. ఎవ్రీడే నోట్స్ మనకి గూగుల్ క్లాస్ రూమ్లో అప్లోడ్ అవుతుంది. నేను చెప్తాను గూగుల్ క్లాస్ రూమ్ కోడ్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఈ iconarchive.comలోకి వెళ్ళి ఐకాన్ని మనం డౌన్లోడ్ చేసి ఎక్కడ సేవ్ చేయాలి, మీరు ప్రోగ్రామ్స్ ఏ ఫోల్డర్లో అయితే చేస్తున్నారో ఆ ఫోల్డర్ ఎలా పెట్టాలో రేపటి క్లాస్లో చెప్తాను, కంగారు పడకండి. అందులో సేవ్ చేసి ఇప్పుడు లింక్ ఎలిమెంట్లోనే మనం రాయాలని చెప్పాము. ఎక్కడ చెప్పామమ్మా, లింక్ ఎలిమెంట్. సో ఇప్పుడు లింక్ ఎలిమెంట్లోకి రండి. లింక్ ఎలిమెంట్లోకి వచ్చి ఇక్కడ ఏం రాయాలి, షార్ట్ కట్ ఐకాన్. రిలేషన్ ఏంటి, షార్ట్ కట్ ఐకాన్. రిలేషన్ అంటే ఏంటి సార్, ఆ ఫైల్ టైప్.
ఓకే. ఆ ఫైల్ని మీరు ఏ నేమ్తో సేవ్ చేశారు? bulb.png ఆ నేమ్ ఇక్కడ రాయండి. అంతే. మీకు ఇప్పుడు ఈ వెబ్సైట్ అమెజాన్ వెబ్సైట్‌లో ఐకాన్స్ ఎలా వచ్చాయో అలాగే మీకు కనిపిస్తాయి. ఇక్కడి దాకా అందరికీ ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది చెప్పండి? ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మెటా. వాట్ ఈస్ దట్ ఎలిమెంట్? మెటా ఎలిమెంట్. ప్రతి ఇంటర్వ్యూలోనూ అడిగేటువంటి క్వశ్చన్. ఓకే. ఓకే. మెటా ఎలిమెంట్ అంటే ఏంటి? మెటా ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ మెటా డేటా అంటాం. మెటా డేటా అంటే ఏంటి? మన డేటా ఎన్ని టైమ్స్‌కి రిఫ్రెష్ అవ్వాలి ఫస్ట్. మెటా ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ చూడండి. థర్డ్ వన్ ఈజ్ మెటా. మెటా రిఫర్స్ టు మెటా డేటా. ఏంటది? మెటా డేటా. సార్ మెటా డేటా అంటే ఏంటి సార్? చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెబ్‌సైట్స్ మీరు ఎప్పుడైనా చూసారా? అంటే ఆ వెబ్‌సైట్స్ ప్రతి ప్రతి సెకండ్‌కి లేదా 3 సెకండ్స్‌కి ఒక్కసారి ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అవుతూ ఉండాలి. అంటే నేను మీకు చూపించాను. ఏంటి ఆ వెబ్‌సైట్? ఫర్ ఎగ్జాంపుల్ క్రికిన్ఫో.కామ్. ఏంటమ్మా వెబ్‌సైట్? క్రికిన్ఫో.కామ్. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళామనుకోండి. ఈ వెబ్‌సైట్ దేనికి సార్? ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ క్రికెట్ స్కోర్స్, మ్యాచ్ స్కోర్స్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఎంఎన్‌సి కంపెనీలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే. నాకు క్రికెట్ అంటే చాలా 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 ఇష్టం. ఓకేనా? మరి నేను టీవీ దగ్గర కూర్చొని వ్యూ చేసే అంత టైం నాకుండదు. నేను ప్యారలల్‌గా నేను వర్క్ చేసుకుంటూ ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని మినిమైజ్ పెట్టుకొని నా వర్క్ నేను చేసుకుంటాను. అప్పుడు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ స్కోర్ బోర్డ్ ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అవుతూ ఉండాలి. అక్కడ స్కోర్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ బోర్డ్‌లో స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలి. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఇక్కడ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయాలి. అవునా? మరి అలా ప్రతి సెకను ఎవరైనా రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయగలరా? చేయలేంగా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆటోమేటిక్‌గా నాకు పేజ్ రిఫ్రెష్ అవుతూ ఉండాలి. అంటే ఈ బటన్ ఆటోమేటిక్‌గా క్లిక్ అవుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి. నేను మళ్ళా క్లిక్ చేశాను. పేజ్ రిఫ్రెష్ అయిందా? ఓకేనా? చూడండి. ఇది రిఫ్రెష్ బటన్ అంటే కనిపిస్తుందా లేదా? రిఫ్రెష్ బటన్ అంటే ఇది. ఇప్పుడు మళ్ళా క్లిక్ చేశాను. మళ్ళా పేజ్ రిఫ్రెష్ అయిందా లేదా? యెస్ సార్. అంటే ప్రతిసారి పేజ్ రిఫ్రెష్ అవుతుంది. మరి నేను ఇలా క్లిక్ చేయను. ఎవరు ఎండ్ యూజర్‌కి తెలీదు. ఆటోమేటిక్‌గా ఈ బటన్ అదే రిఫ్రెష్ అయిపోవాలి. ఎలా అవుతుంది అంటే ఇక్కడ మన హెడ్ సెక్షన్‌లో థర్డ్ ఎలిమెంట్ ఏంటి? మెటా ఎలిమెంట్. ఏంటది? మెటా ఎలిమెంట్. మెటా అని రాసి ఓకేనా? ఏం రాస్తాను? హెచ్‌టిటిపి ఈక్వివలెంట్. ఓకే. ఏంటది? రిఫ్రెష్. హెచ్‌టిటిపి ఈక్వివలెంట్ అంటే ఏం లేదు. మీ యొక్క హెచ్‌టిటిపి పేజీలో ఈ పైన ఐకాన్స్ ఉన్నాయి చూసారా? వీటిని హెచ్‌టిటిపి ఈక్వివలెంట్ అని పిలవాలి. ఓకే. ఇప్పుడు ఇందులో మీకు ఏ ఐకాన్ మీద వర్క్ అవ్వాలి ఇది? రిఫ్రెష్ ఐకాన్ మీద. ఓకే. ఇప్పుడు మీకు ఎన్ని సెకండ్స్‌కి ఒకసారి రిఫ్రెష్ అవ్వాలి కంటెంట్? అక్కడ సెకండ్స్ రాయండి. నాకు ఎన్ని సెకండ్స్‌కి కంటెంట్ రిఫ్రెష్ అవ్వాలమ్మా? 3 సెకండ్స్‌కి రిఫ్రెష్ అవ్వాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. మీరేం చేస్తారంటే ఒక్కసారి చూడండి. ఈ యొక్క రిఫ్రెష్ బటన్ మీద చూడండి. నేను ఏమీ క్లిక్ చేయట్లేదు. ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ బటన్ ప్రతి 3 సెకండ్స్‌కి రిఫ్రెష్ అవుతుందా లేదా చూడండి. అందరూ కూడా ఆ రిఫ్రెష్ ఐకాన్ మీద చూడండి. నేను ఏమీ టచ్ చేయట్లే. ప్రతి 3 సెకండ్స్‌కి రిఫ్రెష్ ఐకాన్ రిఫ్రెష్ అవుతుందా లేదా అందరూ అబ్జర్వ్ చేయాలి. చూసారా? 3 సెకండ్స్ టైం అయిపోయింది. మళ్ళా రిఫ్రెష్ అయిందా లేదా? మళ్ళా 3 సెకండ్స్ టైం అయిపోయింది. మళ్ళా రిఫ్రెష్ అయిందా లేదా? మళ్ళా 3 సెకండ్ టైం అయిపోయింది. రిఫ్రెష్ అయిందా లేదా? అబ్జర్వ్ చేస్తున్నారమ్మా? అంటే ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలంటే ఈ యొక్క టెక్నిక్ క్రికెట్ స్కోర్ డిస్‌ప్లే వెబ్‌సైట్స్, స్టాక్ ఎక్స్‌చేంజ్ వెబ్‌సైట్స్, స్టాక్ ఎక్స్‌చేంజ్ ప్రతి సెకండ్‌కి స్టాక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. యూజర్ పైకెళ్ళి రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసేంత టైం ఉండదు. రిఫ్రెష్ బటన్ ఆటోమేటిక్‌గా వర్క్ అవ్వాలి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం రాయాలి? మెటా ఎలిమెంట్‌లో హెచ్‌టిటిపి ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రెష్, కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు మీ ఇష్టం. 3 సెకండ్స్ పెడతారా? 5 సెకండ్స్ పెడతారా? 10 సెకండ్స్ పెడతారా?
మీ ఇష్టం పెట్టండి. ఓకేనా అమ్మా? 2 minutes మీ ఇష్టం, 5 minutes మీ ఇష్టం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. 2 minutes కావాలమ్మా టీనస్, 2 minutes కావాలంటే 2 పెట్టండి. 2 సేవ్ చేయండి. 2 minutes కోసారి మీకు ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ప్రతి 2 minutesకి ఒకసారి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. 3 అయితే 3, 2 అయితే 2, 4 అయితే 4 మీ ఇష్టం. ఓకేనా? అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా అమ్మా? రైట్. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. అమ్మా ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్. అమ్మా ఇక్కడ బ్రౌజర్ అందరికీ కాన్సెప్ట్ చూసారా? రిఫ్రెష్ అవుతుందా లేదా? ఎస్. ఓకే, మీ ఇష్టం, మీరు ఎన్ని సెకండ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అమ్మ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సెకండ్స్ మినిట్స్ ఎలా తెలుస్తుంది సార్ బ్రౌజర్కి? వెరీ గుడ్ అమ్మా పల్లవి. అంటే ఇక్కడ 2 minutes అంటే ఇక్కడ రిఫ్రెష్ రేటు సెకండ్స్లోనే మనం యూజ్ చేస్తాం. ఈ కంటెంట్ అనేది ఏ వాల్యూని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది, ఇన్పుట్ కింద తీసుకుంటుంది? సెకండ్స్. ఎందుకంటే 2 minutes అనుకోండి, చాలా అప్డేట్ జరిగిపోతాయి. 2 minutes అంటే చిన్న చిన్న క్రికెట్ అయితే పర్లేదు, స్టాక్ ఎక్స్చేంజ్ కొన్ని lakhs of rupees మనం లాస్ అయిపోతాం. 2 minutes కాదు, 1 minute చాలు. మనం 1 minute కనుక ఆ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ని కనుక మనం చెక్ చేయలేదంటే, ఆ స్టాక్ని మనం సెల్ చేయలేదనుకోండి, 1 minute కొన్ని lakhs of rupees మారిపోతూ ఉంటాయి. కాబట్టి కంటెంట్ ఎప్పుడు సెకండ్స్ వాల్యూని ఇన్పుట్ కింద తీసుకుంటుంది, అది బై డిఫాల్ట్. మీకు మినిట్స్ కావాలనుకోండి 2 into ఫర్ ఎగ్జాంపుల్ 1 minute కావాలనుకోండి, అప్పుడు 160 seconds అని రాయండి. సారీ 120 seconds అని రాయండి. 60 into 2. ఓకేనా? అంటే 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. ఏం రాయాలి? 120 seconds. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. మీ ఇష్టం, మీకు 2 minutes కావాలి, 60 into 2 120. ఇక్కడ మీరు సెకండ్స్లో రాసుకోవాలి.